హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా. ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమాలంటే రయాన్ అండ్ డెడ్పుల్ ఫిల్మ్స్. వీటిలో మా సైడ్ రాయన్ మూవీకి మార్నింగ్ షోస్ లేవు. రాజమండ్రిలో రయాన్ కి ఫస్ట్ పడే షో టైం 11:15 AM. సో రివ్యూ రావడానికి 4 PM వరకు వెయిట్ చేయాలి. డెడ్పుల్ కి ఎర్లీ మార్నింగ్ షోస్ ఉన్నాయి. డెడ్పుల్ కి వెళ్తే 1 PM లోపే రివ్యూ పెడతా. బట్ రాయన్ రివ్యూ వచ్చేది నెక్స్ట్ డే. సో మీరు కామెంట్ చేసి దాన్ని బట్టి మూవీస్ వెళ్తా. ఇక కల్కి ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు కొన్ని మూవీ అప్డేట్స్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఇంద్ర రిలీజ్ అయ్యి ఈ రోజుకి 22 years కంప్లీట్ అయింది. అప్పట్లోనే షాకింగ్ బిజినెస్ తో బంపర్ ప్రాఫిట్స్ ని అందుకున్న ఈ ఫిల్మ్ మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే స్పెషల్ షోలు అక్కడక్కడ పడినా ఇప్పుడు చిరు బర్త్డే కి ప్రాపర్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. సో మూవీతో ఉన్న మెమరీస్ ని మరోసారి థియేటర్స్ లో రీకాల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ ఫిల్మ్ 12th మూవీలో లుక్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు చాలా మంది చాలా చెప్పుకుంటూ వచ్చారు, బట్ లుక్ అయితే ఎంత డిఫరెంట్ గా ఉంటుంది అనుకోలేదు. లేటెస్ట్ గా కొన్ని పిక్స్ మూవీ నుంచి లీక్ అయ్యాయి. అఫీషియల్ గా రిలీజ్ కాకుండా పబ్లిష్ చేయకూడదు కాబట్టి నేను ప్లే చేయట్లేదు. వీడి 12th మూవీ లీక్ లుక్ అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. ఫ్యాన్స్ కి కామరాడియన్స్ కి డిఫరెంట్ గా అనిపించిన ఈ లుక్ విజయ్ సముజ్జలైన రామన్ నానీల ఫ్యాన్స్ కి మాత్రం లుక్ రొటీన్ గా అనిపించింది. సేమ్ జెండాపై కప్రాజు రెడ్ మూవీస్ లో లుక్స్ ని కాపీ చేశారంటూ టూ లేట్ అంటూ రియాక్ట్ అవుతున్నారు వీళ్ళ ఫ్యాన్స్. ఒకవేళ లుక్ చూస్తుంటే మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. గౌతమ్ తిన్ననూరి మూవీ డైరెక్టర్. KGF లో ఉన్న యాక్షన్ అండ్ ఎలివేషన్ అజిత్ కి పడితే ఎలా ఉండేది? తమిళనాడులో ఆ మూవీ పెట్టే రికార్డులు బ్రేక్ చేయడానికి మరో 10 ఏళ్లు పట్టేది. తమిళనాడులో ఇంత మార్కెట్ ఉందా అనే విధంగా ట్రేడ్ కి సైతం షాక్ ఇచ్చుండేది ఆ ఫిల్మ్. బట్ ఎష్కా ఛాన్స్ వచ్చింది అండ్ హీ డిడ్ వెల్. బట్ ప్రెజెంట్ వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ప్రశాంత్ నీల్ కాంబోలో అజిత్ మూవీ ఉండబోతుంది. ఇది జస్ట్ రూమర్ మాత్రమే. ఇక ఈ మూవీకి KGF సిరీస్ తో లింక్ ఉంది అంటూ ఇది ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఫ్యాన్స్ అప్పుడే థియరీస్ ని రాసే పనిలో ఉన్నారు. వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. బేసిక్ గా KGF ఫిల్మ్ అజిత్ లాంటి ఓరమాస్ ఇమేజ్ ఉన్న హీరోకి పడాల్సిన ఫిల్మ్. అలాంటి డైరెక్టర్ తో అజిత్ మూవీ పడిందంటే మాత్రం ఆ స్వాగ్ అండ్ యాక్షన్ కి 100 కోట్లు వస్తాయి. ప్రెజెంట్ అఫీషియల్ న్యూస్ కాకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. ఒకవేళ అఫీషియల్ గా న్యూస్ బయటకు వచ్చిందంటే మాత్రం అజిత్ ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే 12వ రోజు తెలుగు స్టేట్స్ లో డెఫిసిట్ లు చూసింది ఈ ఫిల్మ్. రన్ తెలుగు స్టేట్స్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. ఇప్పటివరకు నైజాంలో 5.9 కోట్లు, సీడెల్లో 1.7 కోట్లు అండ్ టోటల్ తెలుగు స్టేట్స్ లో 13.5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. గ్రాస్ 23 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 11.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో ఇప్పటివరకు 51 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 9.2 కోట్లు, కేరళలో 5.7 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.2 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 50 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 12 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 147 కోట్లు దాటగా షేర్ వాల్యూ 71.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 172 కోట్లు కావడంతో మరో 100 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇదైతే ప్రస్తుతానికి ఇంపాసిబుల్ కాగా ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక కల్కి విషయానికి వస్తే 26వ రోజు తెలుగు స్టేట్స్ లో 40 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 27వ రోజు ఫర్ ద ఫస్ట్ టైం 35 లక్షలకి డ్రాప్ అయింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 90 కోట్ల 60 లక్షలు, సీడెల్లో 21 కోట్లు, టోటల్ తెలుగు స్టేట్స్ లో 182 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ గ్రాస్ 285 కోట్లు దాటింది. ఇక కర్ణాటకలో 35.5 కోట్లు, కేరళలో 12.6 కోట్లు, తమిళనాడులో 21.5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 143 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 129 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 27 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 522 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1025 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 150 కోట్ల పైన ప్రాఫిట్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కల్కి ఫిల్మ్. అండ్ 150 కోట్ల ప్రాఫిట్ అందుకున్న తెలుగు సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆలిష్ లోకి చేరి చరిత్ర క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. 370 కోట్ల బిజినెస్ తో 150 కోట్ల ప్రాఫిట్ అంటే చిన్న విషయం కాదు. ఇక ఈ వీకెండ్ మళ్ళీ గ్రోత్ చూపెట్టే ఛాన్స్ ఉండడంతో ఈ కలెక్షన్ లెక్క ఇప్పట్లో తగ్గేలా లేదు. సో ద బీస్ట్ బ్యాటిల్ విల్ కంటిన్యూ. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. విజయ్ దేవరకొండ 12th ఫిల్మ్ లుక్ ఎలా ఉందో, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో అజిత్ మూవీ ఉంటే ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.